కోల్కతా అర్జీకర్ కాలేజీ ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. పలువురు డాక్టర్లకు సమన్లు జారీ చేసింది. హౌస్ కీపింగ్ స్టాఫ్కు నోటీసులు జారీ చేశారు. ఆ రోజు ఏం జరిగిందో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే సమయంలో అర్జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజీనామా చేశారు. దీనిపై సిబిఐ కేసు విచారణ చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని అర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారంపై రెసిడెంట్ డాక్టర్స్ బగ్గుమన్నారు. హత్యను నిరసిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేయనున్నట్టు ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అత్యవసర సేవలు తప్ప అన్నింటినీ రద్దు చేశారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. మరోవైపు హత్యాచార ఘటనలో అరెస్ట్ అయిన సంజయ్ రాయ్ పోలీసులకు అనుబంధ వాలంటీర్గా పనిచేస్తున్నట్టు తేలింది. శంభునాథ్ పండిట్ వీధిలో ఉండే పోలీస్ విభాగంలో విపత్తుల నిర్వహణ బృందంలో వాలంటీర్గా చేరాడు. అతనికి ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి చెక్పోస్ట్ బాధ్యతలు అప్పగించారు. దర్యాప్తు సమయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు సంజయ్ రాయ్. అంతేకాదు అతడికి 4 పెళ్లిళ్ళైనట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. सी जो पीजी है कि इतना जोश था दैट फोर्डा केम टू अस तो कि भाई हमें जानना है हुआ क्या, हमने देखा आंखों से. Then there was a postmortem that was done in front of their very